సురేష్ కుమార్ రెడ్డి జై. 607 రాజరాజేశ్వరి జిజియాబాయ్ కోఆపరేట్ ఎవరు మాట్లాడలేదు सर्विस के गलुपो ఆల్రెడీ ఈ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నన్ను ప్రెసిడెంట్ గా గెలిపించిన ప్రతి ఒక్కళ్ళకి నమస్కారాలు చెప్పుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం చాలా విలువైన సంవత్సరం ఏలూరు బార్ అసోసియేషన్ కి. ఎందుకంటే జిల్లా కోర్టు పెట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఈ సంవత్సరంలో 100వ సంవత్సరంలో ఎంటర్ అయింది. దీనికి ఆల్రెడీ మేము ఓపెనింగ్ సెరమనీ చేశాము. ఈ 100 సంవత్సరాల పండగ మా సభ్యులందరితో కలిసి చాలా ఘనంగా చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. నన్ను గెలిపించిన అందరికీ ధన్యవాదాలు కృషి బార్ అసోసియేషన్ అభివృద్ధిలో బాటలో నడిపినందుకే అన్నగారికి అందరూ కూడా విజయాన్ని అందించారు. అన్నగారు ఈ సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్న కరెంటును పునరుద్ధరించారు. శాశ్వత పరిష్కారంగా సోలార్ ని నిర్మించారు. అదే విధంగా క్యాంటీన్ ఓపెన్ చేశారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలే ఆయన గెలిపించారని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇది అందరి విజయం, అన్నగారికి సహకరించిన అందరి విజయం, సమిష్టి విజయాన్ని తెలియజేసుకుంటున్నాను. ఎన్నో మంది ఎన్నో రకాలుగా ఓడించడానికి ప్రయత్నాలు చేశారు. దానికి కోర్టులో ఉన్న సభ్యులే, అడ్వకేట్ సభ్యులే తిరిగి సమాధానం చెప్పారని ఆనందదాయకంగా మీ ముందు తెలియజేస్తున్నాను. ప్రతిష్టాత్మక జరిగిన ఎన్నికల్లో కీర్తి చేసిన కోనే రామ్మోహన్ రావు అబ్బాయి కోనే సీతారాం గారు ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం, ఆ ఎన్నికని ఈ బార్ సభ్యులందరూ ఒరిజినల్ గా అంగీకరించి కొన్ని శక్తులు అడ్డుపడినా కానీ మాకు అభివృద్ధి కావాలి, ఈ సంవత్సరంలో మీరు చేసిన అభివృద్ధి చాలా హర్షదాయకం అని చెప్పి మళ్ళీ ఆయనకి నేను వైస్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నందుకు ఈ బార్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కోనే అభివృద్ధి అంటే చూపిస్తాం. దాని తర్వాత ఈ 100 సంవత్సరాలు కోర్టు శత జయంతి ఉత్సవాలు కూడా నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా కోనే రామ్మోహన్ రావు గారి ఆశీస్సులతో కోనే సీతారాం గారు జరుపుతారని ఈ సభ్యులందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తూ తెలియజేస్తున్నాం.